తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు వెలువడనున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక్ నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మార్చి నెలలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో కొంచెం వివరంగా ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా. సో మనకి ఈ మాసం అంతా ఏంటంటే మీనరాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం జరుగుతుంది. అంటే మాస ఫలితాలు ఎప్పుడు కూడా బుధుడు, రవి, శుక్రుడు మారుతూ ఉంటే వాటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు మనం చవి చూస్తూ ఉంటాం ప్రతి మాసము. అయితే ఈ మాసంలోని మొత్తము మీనరాశిలోని రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు మనకి అక్కడ. అంటే దాంతోపాటు శుక్రుడు, బుధుడు అక్కడే ఉండడం. దీనివల్ల ఏంటంటే కాస్త మంచి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రవి, శనిలు కలిసి ఉన్నారు ఈ మాసంలో కుంభరాశిలో. మార్చి 13 తర్వాత రవి మారినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏంటంటే రాహుతోటి, మళ్ళీ శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి ఉన్నారు. మార్చి 13 నుంచి రవి మళ్ళీ మీనరాశిలో సంచరిస్తారు. దాంతో వాళ్ళతో కలిసి ఉన్నారు కనుక కాస్తంత మిశ్రమ ఫలితాలే అన్ని రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు అని చెప్పడం కాదు, కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీనరాశిలో ఉండడం అనేది కొన్ని యోగాలే. శుభగ్రహాలు కదా, పూర్తి శుభగ్రహమైన శుక్రుడు మీనరాశిలో ఉండడం చాలా అదృష్టం, చాలా యోగం. అలాగే బుధుడు కూడా ఉండడం అనేది ఒక యోగం కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే తర్వాత రాహుతో కలిసి ఉండడం అదొక యోగాలు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ధైర్యాలని, ధైర్య సాహసే అని చెప్పి సాహసాలు చేయడం కానీ, ఇవి చేయించడాల్లో అవసరం కానీ, ఒక నైట్ వాళ్ళని ఒక స్టార్ హీరోలు చేయడం కానీ, ఇవన్నీ అవకాశాలు కూడా ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ రాశి వాళ్ళకి యోగంగా ఉందని చూసుకోవాలి ఈ మాసంలో. తర్వాత కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వక్రించి వృషభ రాశిలో ఉన్నారు. కేతువు కన్యా రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రవి, శనులు కలిసి ఉన్నారు. సో ఈ వీళ్ళందరూ ఉండడం వల్ల మార్చి నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఉన్నాయి. అలాగే మనకి మార్చి నెలలో 29 షష్టగ్రహ కూటమి అని చెప్పి అది నడుస్తుంది. దానివల్ల కాస్తంత ప్రభావాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి పడుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే. జ్యోతిష్యం అనేది ఏంటంటే ముందుగా చూసుకోవడం అనేది ఏంటంటే భయపడడానికి కాదు, ఒక అడ్వైజ్. అంటే మనకి ముందు అక్కడ మలుపు ఉంది, అక్కడ జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని కార్కి ఏదైతే చెప్తుంటామో, ఆగండి, స్లోగా వెళ్ళండి, గ్రో స్లో అని చెప్పేసి. అలాగా జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా ఈ నెలలో ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, వీడి జోలికి వెళ్ళకుండా వీడి జోలికి వెళ్ళి పని చేసుకోవచ్చు అని తెలుసుకోవడమే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అమ్మ, మార్చి నెల సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళకి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? సింహరాశి వాళ్ళకి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం పెద్ద గొప్పగా ఏమి ఉండదు, అలాగే నడుస్తుంటుంది. ఎందుకంటే ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ అభివృద్ధి కనిపిస్తుందని అనిపిస్తుంది, కానీ ఏం కనిపిస్తుంది, చేతికి డబ్బు రాదు. నేను అదేదో వెళ్తుంది, ప్లానింగ్స్ నడుస్తుంటాయి. ఒక వ్యాపారం సంస్థ అనుకోండి, పెట్టాలి అనుకున్నారు వాళ్ళు, ఆ స్థలాలు చూస్తారు, అవి చూస్తారు, నడుస్తూ ఉంటుంది, పెడదాం అనుకుంటారు, అలాగే మారుద్దాం అనుకుంటుంటారు. ఇవన్నీ మాటలు నడుస్తూ ఉంటాయి, కానీ చేతికి డబ్బులు అయితే ఉండవు. ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఈ మాసం అంతా. ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే మెయిన్ అంటే ఇప్పుడే గురువు లాభస్థానంలో, అక్కడ దశమ స్థానంలో ఉన్నాడు కదా గురువు. సో ఈ టైంలోనే మనం చేసుకోవాలి, ఏం చేసుకున్నా మళ్ళీ ఏప్రిల్ నుంచి మారిపోతాడు కాబట్టి అనే కాన్సెప్ట్లో ఉంటాయి. అవునవును. అయితే ఏంటంటే ఇక్కడ మనకి గురువు ఉండడం వల్ల ఏంటంటే మార్గాలు కనిపిస్తాయి, అనేక మార్గాలు చూపిస్తుంటాడు ఆయన. ఈ మార్గం బాగుంది, ఈ మార్గం బాగుంది. ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనాలి అనుకున్నాం అనుకో, ఒక ఇల్లు మధ్యవర్తి వచ్చి ఆయన ఈ ఫ్లాట్ ఉంది మేడం, ఈ ఫ్లాట్ ఉంది మేడం, ఈ ఫ్లాట్ ఉంది మేడం, ఈ ఫ్లాట్ ఉంది మేడం చూపిస్తూ ఉంటాడు. సో మనమే చూస్ చేసుకోవాలి ఆ ఫ్లాట్స్ అన్ని చూసినప్పుడు. సో వాళ్ళు చూపిస్తుంటారు. సో గురువు ఇక్కడ ఏంటంటే మార్గాలు ఆయన ఏర్పరుస్తుంటారు. సో మనం ఏ మార్గంలో వెళ్ళాలి అనేది మన బుద్ధి, మన ఆలోచన, ఏం చేస్తాం, చేయగలమా అని చెప్పి అలా మార్గాలు కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి అనుకూలత అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఉద్యోగాలు కూడా నీకు ప్రమోషన్ వస్తుందని, వేరే ప్లేస్ ట్రాన్స్ఫర్ చేస్తామని ఇవి చెప్తూ ఉంటారు, కానీ అవి ముందుకు వెళ్ళడం, సాగడం అనేది కాస్తంత అడ్డంకులు కనిపిస్తున్నాయి. దానితో ఏంటంటే వీళ్ళకి సప్తమ స్థానంలో రవి, వీళ్ళ రాశాధిపతి వెళ్ళి సప్తమ స్థానం శనితో రవితో కలిసి ఉన్నారు. శని రవి ఇద్దరు కలిసి ఉండడం వల్ల కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు, కాస్తంత డిస్కషన్స్, మనుషులు తప్పుగా అర్థం చేసుకునే వీళ్ళని, వీళ్ళు చెప్పేది మంచి అయినా సరే వాళ్ళకి తప్పుగా అర్థం అవ్వడం, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ రావడం వల్ల వీళ్ళు కాస్తంత ఇబ్బంది పడుతూ మాట్లాడలేక కొంత ఎలా ఏంటంటే ఏదో మేమేదో మోసగాడమే అన్నారే వీళ్ళు అనే ఫీలింగ్తో
ఒక జోన్ గీసుకొని లోపలికి వచ్చేస్తారు. అదొక అవకాశం ఈ మాసం అంతా వీళ్ళకి ఉంది. సో జాగ్రత్త ఉండవలసిన విషయాలు ఏంటంటే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే ప్రారంభం చేసేయాలి, ఇంకా మొదలుపెట్టి చేసుకోవాలి. లాభస్థానంలో ఉన్న కుజుడు మెయిన్ ఏంటంటే ఎంత వచ్చినా ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే లాభం అనేది ఎప్పుడు కూడా మనకు లాభమే అనిపిస్తుంది, వస్తాయి డబ్బు వచ్చినట్టుగా ఖర్చు కూడా అంత కనిపిస్తుంది. సో నీళ్ళల్లా ఖర్చు అవ్వడం అనేది ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసం అంతా. అది దేనికి ఖర్చు పెడతాం అంటే కొంతమంది శుభకార్యాలు చేయొచ్చు, ఇంట్లో వివాహాలు జరిగే అవకాశం ఉంది కనుక వివాహాలు జరిగే అవకాశంలో ఖర్చు పెట్టచ్చు, ఇంటికి శుభకార్యాలకి, ఇల్లు కట్టడానికి, స్థలాలు కొనడానికి వాటికైనా వాడచ్చు, క్షేత్ర దర్శనానికి వాడచ్చు. కానీ డబ్బు అయితే ఖర్చు అవుతూనే ఉంటుంది. సో మిగతా వాళ్ళందరికీ ఆలోచించుకునే కంటే ఉద్యోగస్తులు కాస్త శ్రమ పడాల్సి వస్తుంది ఇంకా ఈ మాసం. వ్యాపారస్తులు కాస్త శ్రమ ఉంది. మిగతా వాళ్ళందరికీ అనుకూలంగానే ఉంది. ఎందుకంటే గురువు అన్ని మార్గాలు వాళ్ళకి చూపిస్తున్నారు కనుక అన్ని మంచి మంచి మార్గాల్లోకి వెళ్ళడము, నడవడిక అన్నీ బాగుంటాయి. సో ఇవన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఒక్క వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం కాస్తంత ఆలోచించి ముందడుగేయాలి. మరి అష్టమ స్థానం అయినటువంటి వీళ్ళకి మీనరాశిలోని మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి, రాహు, బుధుడు, శుక్రుడు. ఖచ్చితంగా అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఎప్పుడు కూడా ఇబ్బంది పెడతాయి కదా. ఎప్పుడైతే రవి రాహుతో కలుస్తాడో అప్పుడు కాస్త అంత ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సప్తమ రవి, తర్వాత అష్టమ రవి. మెయిన్ ఏంటంటే వీళ్ళనే జయించాలి ఫస్ట్. వీళ్ళకున్న జోన్ నుంచి వాళ్ళు బయటపడాలి ముందు. సో ముందు వీళ్ళ రాసాధిపతి వెళ్ళి డేంజర్ జోన్లో ఉంది కనుక ఖచ్చితంగా కాస్తంత ఇబ్బందులు అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే పెద్ద ఇబ్బందులు ఉండవు, కానీ అది చాలా పెద్ద ఇబ్బంది. ఎందుకంటే తెలియకుండా ఒక అహం, నేనే చేయగలని, నా వల్ల అవుతుంది, లేకపోతే వాడితో నేను చెప్పించుకోవడం ఏంటి, నేను చేయించుకొని పో అని చెప్పేసి అనుకోవడం, ఇలాంటి వాదన వస్తుంది. వాదనలు పెంచుకోవడం, ఇంట్లో వాళ్ళతో వాదించడము, అడ్జస్ట్ అవ్వలేకపోవడము, అలాగే ఏదైనా ఆఫీసులో పక్క తోటి వాళ్ళతో వాదనలు పెంచుకోవడము, ఏదో ఒక తెలియకుండా ఒక వాదనలోకి వెళ్ళిపోయి నాకు నచ్చలేదు అని చెప్పి వదిలేసి వచ్చేయడం, ఇవి జరిగే అవకాశం ఉంది. సో సింహరాశి వాళ్ళు ఏంటంటే ఈ మాసం అంతా ఏంటంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళు వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆలోచించి చేయాలి. షష్ఠ కుటుంబం తర్వాత, ఉగాది తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకుంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఉగాది వరకు వీళ్ళకి అంత అనుకూలంగా ఏమీ ఉండదు, బాగుండదు కూడా. ఓకే, ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి మరి? సూర్య ఆరాధన. ఎందుకంటే ఆరోగ్యం మెయిన్. మానసిక ఇబ్బంది, మానసిక అశాంతి వీళ్ళకి ఈ మాసం అంతా. అంటే పనులు అవ్వట్లేదు, అవుతున్నాయనో, లేకపోతే కంటిన్యూగా ఇంట్లో వివాహం కార్యక్రమం కంటిన్యూగా స్ట్రెయిన్ అవ్వడం, వీళ్ళు పనులు చేస్తూ వివాహ కార్యక్రమాల్లో పాల్గొండి అలా శుభకార్యాల్లో ఉన్నా స్ట్రెయిన్ అవుతారు, వాళ్ళు ఏం చేయకపోయినా స్ట్రెయిన్ అవుతుంటారు. సో అందుకని ఏంటంటే వీళ్ళంతా ఈ మాసం అంతా సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం చదువుకోవడం, సూర్యారాధన చేయడం, చక్కగా ఆదివారం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహ ప్రదక్షిణ చేసుకుంటూ ఉండడం చాలా ఉత్తమమైన మార్గాలు. ఆరోగ్యం ముందు కాపాడుకోవాల్సింది ఈ మాసం అంతా వీళ్ళ ఆరోగ్యాన్ని. అమ్మ, సింహరాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.